సంబంధం లేదని చెప్తున్నాడా? నేను ఎలా చెప్తాడు సంబంధం లేదని? నువ్వేగా వెనకాలండి చేపించింది. పాత కక్షలనే ఒట్టి అబద్ధం చెప్తున్నాడయ్యా. అసలు ఇంత ఊరుంది, అడిగి కనుక్కోండి మీరు. అసలు లేదండి, తెలుసు. అన్న పిలుస్తాడంట, అందుకని నమ్మాడు నా బిడ్డ. అన్న అని పిలుస్తాడంట, అందుకని నమ్మి ఆయన అసలు నమ్మకంతో నాకేం చేస్తాడని ఒక్కడిని చేసి నరికాడు, వెనక నుంచి నరికాడు. అసలు ఏం లేదు. ఎవరైతే ఎవరైతే మాట్లాడారో మొత్తం మేము తదితరులు కార్యమర్చాలని కృష్ణాపేట నుంచి 7 ఇచ్చారు. ఆ 7 పేరు తెలియదు, లోకల్ కాబట్టి కాల్ డేటా రికార్డు వస్తే ఎవరెవరు ఉన్నారు మొత్తం బయటకు వస్తుంది. దాన్ని బట్టి హిందూ అనేవాడు మొత్తాన్ని 5 వెపన్స్ అందించింది ఇస్తాడు సార్. జరిగింది రాజకీయ హత్య అయితే ఎంత తారుమార్చేసి వ్యక్తిగత కక్ష అని చెప్తున్నారు. అషాపేట నుంచి జరిగింది రాజకీయ కక్ష. అషాపేట నుంచి వెపన్ అందించింది ఇతను సార్. ఇతను బెండ్ మీద హెల్మెట్ పెట్టుకొని వీడిని వచ్చి డ్రాప్ చేశాడు. మా తమ్ముడు వైన్ షాప్ 8ంటికి మనం క్లోజ్ చేస్తాం. ఆ డయానికి వీడు డ్రాప్ చేశాడు. వాడు షటర్ వేసే డయానికి వచ్చి వెనక నుంచి ఫస్ట్ దెబ్బ వెనక వేసాడు. తర్వాత ఇంకా వద్దని చేతులు పెట్టి చేయలేదు. డ్రాప్ చేసేది అషాపేట నుంచి వీడియో బ్యాన్ రోడ్డు మీద ఆయన గురి తీయాలి. పిల్లాడిని నా బిడ్డ మీ పార్టీ కోసమే బతికాడు, మీ పార్టీ కోసమే ప్రాణాలు వదిలేడయ్యా. అనేవాడు మీరు లేడయ్యా ఆయన. అదే వాడికి చంపితే అదే న్యాయం మాకు, మా బిడ్డకు శాంతి అదే అనుకుంటామయ్యా.
చేసే కార్యక్రమం చేస్తాం. మీరు చెప్పిన ఫోటోలలో ఉన్న వాళ్ళందరి పేర్లను కూడా ఛార్జ్ షీట్లో ఖచ్చితంగా పెట్టినట్టుగా ఒకసారి కోర్టులో పెట్టి పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. ఇది ఒకటే కాకుండా తెలియకపోయే కార్యక్రమం కూడా ఢిల్లీలో కూడా ధర్నా చేసే కార్యక్రమం ఖచ్చితంగా అది కూడా నేను చెప్పడం అన్ని గడువులు కూడా రాష్ట్రం అంతా ఇక్కడే మనం 45 రోజుల్లో 31 మంది ఈ 45 డేస్లో రాష్ట్రం అంతా అతలాకుతలం మన ఊళ్ళలో మనం ఉండేదానికి కూడా మనం వెళ్ళిపోవాలని చెప్పి చెప్తున్నాం. మన కాన్స్టిట్యున్సీస్లో మన గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ తిరగడం కూడా తిరుగుతూ ఉంటే కూడా వాళ్ళ మీద కూడా రాళ్ళతో రాళ్ళు ఇచ్చడము వాళ్ళ మీద వాళ్ళ కాన్స్టిట్యున్సీ తిరగకూడదని చెప్పి ఎందుకు చేస్తూ ఉన్నారు. మ్యాండేట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అన్నీ మనకన్నా ఎక్కువ చేస్తామని, మనకన్నా జగన్ ఒకటి చేస్తే నేను 4 చేస్తానని చెప్పి అన్ని 4 ఇంతలు ఎక్కువ చెప్పి మోసం చేసి మ్యాండేట్ తెచ్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నది అమ్మఒడి ఇస్తాను చెప్పింది ఏమని చెప్పాను. పిల్లలు చూపించి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 4 ఉంటే 4 15 40,000 అని చెప్పి ఇట్లాంటివన్నీ చెప్పి మోసం చేసి ఇప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత అవన్నీ ఏమి చేయకుండా భరోసా ఎదుర్కొంటున్నారు. మోడీ ఎదుర్కొంటున్నారు. పిల్లలకు ఫీజు రీఇంబర్స్మెంట్ ముందుకెళ్ళి ఆల్రెడీ